స్పెషల్ డ్రైవ్కు స్వాగతం. ఇక ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ క్రమంలో బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయం వద్ద అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏసీబీ ఇచ్చిన నోటీసులతో విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన కేటీఆర్ తనతో పాటు లాయర్లను తీసుకొచ్చాడు. ఈ క్రమంలో ఆఫీసు ముందే కేటీఆర్ను పోలీసులు అడ్డుకోవడంతో తన లాయర్లను అనుమతిస్తేనే విచారణకు వస్తానని చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. అనంతరం కేటీఆర్ ఏసీబీ తనకు ఇచ్చిన నోటీసులపై రిప్లై ఇస్తూ లేఖ రాశారు. అందులో హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇన్వెస్టిగేషన్ ఆపాలని కేటీఆర్ కోరారు. కాగా కేటీఆర్ ఇచ్చిన రిప్లై ఆధారంగా మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని రాష్ట్ర ప్రజలతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విచారణలో కేటీఆర్ వెంట వచ్చిన లాయర్లకు అనుమతి లేదని ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒకవేళ లాయర్లను అనుమతించకపోతే తిరిగి ఇంటికి వెళ్ళిపోతానని ఏసీబీ అడిషనల్ ఎస్పీకి తెలిపారు. అదేవిధంగా విచారణకు లాయర్లను అనుమతించకపోవడంపై ఏసీబీ అధికారులు లిఖితపూర్వకంగా ఇవ్వాలని కేటీఆర్ కోరారు. అయితే వారి స్పందన కోసం కేటీఆర్ ఏసీబీ కార్యాలయం ఎదుట 30 నిమిషాలు వేచి చూశారు. అధికారుల నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో కేటీఆర్ నేరుగా అక్కడి నుంచి తెలంగాణ భవన్కు వెళ్లిపోయారు. కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి? Right to an advocate. You are not ACP. Today, I'm here as a law-abiding citizen, respecting the Honorable High Court, respecting Anti-Corruption Bureau's direction to appear before them. I'm here. They're not allowing my advocates. They're not allowing me to have my own rights. All I'm seeking of the Anti-Corruption Bureau is that they respect the High Court's judgment. High Court, in fact, has reserved its judgment. I'm a law-abiding citizen. I worked as a lawmaker. I am still a lawmaker. So therefore, all I'm asking the ACB is to ensure that my rights are protected as an individual, as a citizen. I am entitled to my lawyers being present with me. But unfortunately, they seem to have a different opinion. So we are trying to discuss with them and engage with them. All I'm saying is, they have made extensive arguments in High Court. And the matter is sub judice. The judgment is reserved. I am a law-abiding citizen, therefore I am here. But if they do not want to ensure that my rights as a citizen are protected, I have no right but to walk. ఇదే విషయంపై మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, అసలు ఏంటి ఒక పిలిచి మరి తన్నించుకున్నట్లుగా అయిపోయింది ఇక్కడ పరిస్థితి? అంటే ప్రభుత్వానికి ఒక తలవంపుగా కూడా మనం భావించవచ్చు దీన్ని చూస్తే. సో చూడండి, అంటే ఏసీబీ ఏమైనా నిర్లక్ష్యం చేసిందా ఇందులో? రామారావు, మొత్తంగా ఏసీబీ కార్యాలయం వద్ద ఒక హైడ్రామా అయితే నెలకొన్న పరిస్థితి కనిపించింది. ఏసీబీ విచారణ కోసం వచ్చినటువంటి కేటీఆర్ తనను లోపలికి అనుమతించాలి అంటే తనను నేను వెళ్ళాలంటే తనతో పాటు వచ్చినటువంటి లీగల్ అయితే అడ్వకేట్ కూడా రావాలి అనేటట్టుగా కేటీఆర్ పట్టుబట్టిన పరిస్థితి. అయితే ఆ రూట్ లో మాకు లేదు, ఖచ్చితంగా ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఒకరు మాత్రమే అనుమతి ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్పారు. సో ఏసీబీ అధికారుల నుంచి రిప్లై వచ్చే వరకు నేను ఇలాగే ఉంటా, ఇక్కడే ఉంటాను అన్నట్టుగా కేటీఆర్ అక్కడే ఏసీబీ కార్యాలయానికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఆయన ఇక్కడే కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ఏసీబీ పోలీసులు అక్కడ ఎవరు కూడా ఆయన అనుమతించగలిగితే లాయర్ను అనుమతించకపోవడంతో ఏసీబీ కార్యాలయం నుండి నేరుగా ఆయన బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన లెటర్ కూడా ఏఎస్పీకి ఆయన అందజేయడం జరిగింది. సో కేటీఆర్ మొదటి నుంచి కూడా ఈ ఏసీబీ అధికార కార్యాలయానికి వచ్చిన తర్వాత ఒకటే మాట మాట్లాడడం జరిగింది. తాను ఏదైతే తన లీగల్ టీమ్ ను అనుమతిస్తేనే నేను వెళ్తాను అనేటట్టుగా
ఇటు కేటీఆర్ చెప్పడం జరిగింది. కానీ అక్కడ తను మీడియాతో మాట్లాడుతూ ఇటు ఇప్పటికే రైతు బంధు కానీ ఇవన్నీ కూడా ఎగదేయడానికి, రైతు భరోసా ఎగవేయడానికి నా మీద కుట్ర పన్నాడు, ఇవన్నీ మాట మార్చడానికి ఇలా ఇస్తున్నాడు, ప్రభుత్వం మీద నిందలు మోడిన పరిస్థితి. సో ఇక్కడ తాను వెళ్లే తరంలో మనం ఇందాక మాట అనుకున్నాం, పిలిచి తన్నించుకోవడం అయిందా ఏసీబీకి అన్నట్టే కాదు. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ కి ఇలాంటి అయితే సామెత వర్తిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే తాను అక్కడ మాట్లాడిన పరిస్థితి వేరు. ఎందుకంటే అక్కడ నుంచి లాయర్ను అనుమతించలేదు, నిందితుడిగా ఉన్నటువంటి కేటీఆర్ మాత్రమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ కేటీఆర్ తన లాయర్ను కూడా అనుమతించాలంటాడు. కానీ అక్కడ నుంచి ఆయన నేరుగా బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతాడు. తర్వాత ఏసీబీకి ఒక లెటర్ రాస్తాడు. ఏసీబీ అక్కడ ఇదే రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. ఇక ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చాను, కానీ రాజ్యాంగబద్ధంగా తనకు దక్కిన హక్కులను కాలరాసేలా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా రేవంత్ రాజ్యాంగం నడుస్తుందా అని ప్రశ్నించారు. నా లాయర్ను నాతో రావద్దని చెప్తున్నారు, నా లాయర్ను వెంట పెట్టుకొని విచారణకు వచ్చే అధికారం ఉందని అనుకుంటున్నా, భారత రాజ్యాంగం నడుస్తుందని అనుకుంటున్నానన్నారు. ప్రస్తుతం తన క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉందని అన్నారు. రైతు భరోసా నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకే ప్రభుత్వం ఈ డ్రామాలు ఆడుతుందని కేటీఆర్ ఆరోపించారు. ఆడ వెనక వాళ్ళని చెప్పమని మీరెందుకు చెప్తుంది? యువర్ నాట్ ఏసీబీ, వాళ్ళు ఏసీబీ. వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను సార్, మీ ఇష్టం, ఇట్స్ యువర్ విష్. ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జ్మెంట్ రిజర్వ్ అయిన తర్వాత వచ్చే అవసరం పిలిచే అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ లాయర్ రాకూడదు ఇక్కడ వెయిట్ చేస్తాను. ఇన్ రైటింగ్ ఇవ్వమంటే లాయర్ రావడానికి వీల్లేదు, లేదంటే మీరు లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోండి, మీకు లెటర్ ఇచ్చి నేను వెళ్ళమంటే వెళ్ళిపోతాను, మీ ఇష్టం. ఐ హావ్ టు డూ దిస్. నేను వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ, ఐ హావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీకు కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి? రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ వెనక వాళ్ళని చెప్పమని మీరెందుకు చెప్తుంది? యువర్ నాట్ ఏసీబీ, వాళ్ళు ఏసీబీ. వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను సార్, మీ ఇష్టం.